హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ ఫుడ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పేరు కోకోనట్ మిల్క్ రైస్ అండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలకి బాగా ఉపయోగకరం ఉంటాయి. పెద్దవాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండటం కోసం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, సిటీస్లో ఉన్న వాళ్ళకి పాలు తొందరగా దొరకవు కదా, ఇప్పుడంతా కల్తీ పాలండి. పాలు లేవని బాధపడకుండా ఈ పాలను మనం తీసుకుంటే కనుక ఒక గ్లాస్కి 10 గ్లాసుల పాలెత్తు బలం ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాయలు, ఉప్పు, జీడిపప్పు, తగినంత సాల్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 50 గ్రాములు ఉడకబెట్టి తీసుకున్న బఠానీళ్ళు అండి, క్యారెట్ 2, 3 బంగాళదుంప, టమాటా, తగినంత కొత్తిమీర, 2 కప్పుల రైస్కి 4 కప్పులు వాటర్ అండి. వాటర్ పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టి తీసుకున్న బఠానీలను కూడా ఒక పక్కన పెట్టుకుందామండి. రైతాకు కావాల్సినవి 3 ఉల్లిపాయలు, 1/2 లీటర్ పెరుగు, తగినంత సాల్ట్, 2 పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర. ఇప్పుడు మనం ఇందాక క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుని నేను కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని మనం మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకుంటానికి వెళదామా మరి? ఆ మిక్సీ వేసుకునేటప్పుడు ఇందాక మనం 4 కప్పుల వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తోని మనం మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకొని సగం వాటర్ పోసుకొని కొంచెం ఒక 4 or 5 టైమ్స్ మిక్సీ తిరిగేలాగా చేసుకుని దాన్ని మనం క్యారెట్ వడపోసుకునే మెష్లో వేసుకొని వడపోసుకుందామండి. అలాగే మళ్ళీ సెకండ్ టైం, అంటే దాంట్లో ఇంకా మిల్క్ ఉంటుందండి, మనం ఇంకోసారి వేసుకుందాం. ఇంకా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, అవి పోసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మిక్సీని రన్ చేసుకుని ఒకసారి మళ్ళీ వడపోసుకుందామండి. ఇప్పుడు మిల్క్ వచ్చేసినాయండి మొత్తం. ఇంకా మనం కరెక్ట్గా తీసుకున్నాం కదా, ఆ కొలత నీళ్ళతోనే చేసుకుందాం, అప్పుడు పాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. దాంట్లో జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాయి వేసానండి. అవి గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, క్యారెట్ వేసేస్తున్నానండి. ఉడకబెట్టి తీసుకున్న బఠానీలు కూడా వేస్తున్నానండి. దానికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మినిమం ఒక 1/2 టేబుల్ స్పూన్ పట్టుద్దండి. ఆ ముక్కలు ఊరకనే అలా మగ్గటం కోసం, అడుగంటకుండా సగమే మగ్గాలండి ముక్క. తర్వాత దాంట్లో మనం ఇందాక తీసుకున్న 4 కప్పుల వాటర్తో కొబ్బరి పాలు చేసుకున్నాం కదా, ఆ పాలని దాంట్లో పోసేద్దామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్నర సాల్ట్ వేసుకుందామండి. అవి తక్కెట్లాడేటప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది అప్పుడు. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వంచేసుకుని ఆ బియ్యం ఈ తక్కెట్లాడే వాటర్లో పోసుకోవాలండి. ఆ బియ్యం వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకుందాం. కలబెట్టుకున్న దాన్ని కలబడిందండి కొద్దిగా, దాన్ని కుక్కర్లో పెట్టుకుంటే అడుగంటకుండా నీట్గా చాలా రైస్ బాస్మతి రైస్ వచ్చినట్టే వస్తాయండి. నేను తీసుకున్నది మామూలు రైసే, అవి చక్కగా వస్తుందండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి. ఒక 15 మినిట్స్ ఆగానండి. ఆగిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. కొబ్బరి నూనె ఉంటుంది కదా ఎక్కువగా, దాని మూలంగా మనకి ఏంటంటే ఆయిల్ పట్టకుండానే సరిపోయిద్ది. నెయ్యి వాడాను ఎందుకంటే అన్నం మెతుకు అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైతా ఇందాక తీసుకున్నాం కదా, ఆ రైతాతో ఈ కొబ్బరి అన్నాన్ని సర్వ్ చేసుకుంటున్నాం. మా అమ్మాయి చూడండి తింటూ వావ్ అంట. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్.